హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దనాంగ్, వియత్నంలోని అతి బ్యూటిఫుల్ సిటీస్లో ఈ దనాంగ్ ఒకటి. ఈ దనాంగ్ అనే ప్లేస్లో సహజమైన బీచ్లు, బ్రిడ్జెస్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. గ్రీన్ మౌంటైన్స్, ఇక్కడ మార్బల్ మౌంటైన్స్, పగోడాలు, బీచ్ సైడ్ రిసార్ట్స్, ఫ్రెష్ సీ ఫుడ్ చాలా బాగుంటుంది. ఈ మార్బల్ మౌంటైన్స్ అవి ఉండటం కారణంగా ఎక్కడ చూసినా అండి దనాంగ్ అనే ఊరిలో వీటితో చేసిన శిల్పాలు లాంటివి, ఈ బొమ్మలు ఇవన్నీ ప్రతి ఇంటి ముందర, ప్రతి షాప్ ముందర కూడా చాలా పెట్టుకొని ఉన్నారండి. ఇక్కడే చేత్తో తయారు చేసినవన్నీ పెద్ద పెద్ద శిల్పాలు లాంటివి అవన్నీ చూసామన్నమాట మేము. పెద్ద పెద్ద వీధులు, చాలా అందంగా ఉందండి ఈ ప్లేసు. ఈ దనాంగ్ అనే ఊరు చాలా బాగుంది వియత్నంలో. ఇలాగ తయారు చేసిన ఒక షాప్లోకి వెళ్తే వాళ్ళు వీటితో తయారు చేసిన బ్యాంగిల్స్, రింగ్లు అన్నీ పెట్టుకొని ఉన్నారన్నమాట. వాళ్ళ ప్రైస్ అవి చెప్తుంటే మాకు కరెక్ట్గా అర్థం కాలేదన్నమాట, ఈ డాంగ్స్ అవి. తర్వాత తెలిసింది మన ఇండియన్ రూపీలో 1 రూపీ అంటే దాదాపు 300 డాంగ్స్. వియత్నమీస్ కరెన్సీ 300 డాంగ్స్ అయితే మన ఇండియన్ రూపీ 1 రూపీ అన్నమాట. ఏది తీసుకున్నా 50,000, 1,00,000 రూపాయలు నోట్లు అలా ఉన్నాయన్నమాట ఈ వియత్నమీస్ది డాంగ్స్ ఇవి. లోకల్ ఫుడ్ అండి, ఇది లోకల్ ఫుడ్ చాలా బాగుంది. ఫ్రెష్ సీ ఫుడ్ అన్నమాట ఇక్కడ దొరికేదంతా. లోకల్స్ మామూలుగా వాళ్ళ చిన్న ఇల్లుంటే కూడా ఇంట్లో కూడా ఒక పెద్ద హాల్ని ఇలాగ చేసేస్తున్నారన్నమాట, రెస్టారెంట్, చిన్న సైజ్ రెస్టారెంట్ లాగా. ఈ గ్రీన్గా కనిపిస్తున్న మౌంటైన్కి పైకి వెళ్ళామంటే మనము మార్బల్ మౌంటైన్స్, బుద్ధ ఆలయాలు అవన్నీ చూడొచ్చు అన్నమాట. ఎలివేటర్ ఉందండి ఇక్కడ, ఎలివేటర్లో పైకి వెళ్ళచ్చు. ఎలివేటర్లో పైకి వెళ్ళాక ఇలాగా కనిపిస్తుందండి. అవన్నీ మార్బల్ మౌంటైన్స్, బీచెస్ అవన్నీ కనిపిస్తాయి పైనుంచి. ఇది దనాంగ్ సిటీ. ఇది కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ బుద్ధునికి సంబంధించిన టెంపుల్స్ అవి ఉన్నాయి.
వీటిని పగోడాలు అంటారు. ఎత్తుగా టవర్ లాగున్న వాటిని. ఈ బుద్ధ టెంపుల్స్ ఉన్న ప్రతి దగ్గర ఇలాంటి పగోడాలు ఉంటాయండి. ఈ మార్బల్ మౌంటైన్స్ ఇవి చూడడానికి వెళ్తే అక్కడ ఈ బుద్ధ టెంపుల్స్ అనేక వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆధ్యాత్మిక సముదాయం అండి. ఈ బుద్ధ విగ్రహాలు, శిల్పాలు ఇవన్నీ. ఇక్కడ గబ్బిళాలతో నిండిన కేవ్స్, గుహలు కూడా ఉన్నాయి. అవన్నీ చూడొచ్చు మనము. ఈ పగోడాలు స్థానిక ప్రజల విశ్వాసాలను ప్రతిబింబించే ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు ఇవి. అతి పురాతనమైన ఆలయాలండి ఇవి. ఈ దనాంగ్లో ఎక్కడికి వెళ్ళినా అండి మొత్తం వీధి మొత్తము ఇలా ఉంటుందన్నమాట. ప్రతి ముందు వీటితో చేసిన ఈ శిల్పాలు అవన్నీ ఉంటాయి. ఊరంతా ఇవే ఉంటాయి అన్నమాట. రిసార్ట్ ఇది. ఇక్కడ రాత్రిపూట బాగా సందడిగా ఉంటుందండి. వాకింగ్ స్ట్రీట్ అనేసి అని ఉంటుంది. వాక్ చేస్తూ చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. మొత్తం రాత్రి మొత్తము రెస్టారెంట్స్ అన్నీ సందడిగా ఉంటాయి. ఇలాగ వ్యాపారస్తులు నైట్ టైము షాప్స్ అన్నీ ఓపెన్ చేసి టూరిస్టులకంతా సందడిగా ఉంటుందండి ఇలా నడుచుకుంటూ వెళ్ళటానికి. ఈ దనాంగ్కి 1 అవర్ దూరంలో హోయాన్ అనేసి అనే ప్లేస్ ఉందండి. అక్కడ కూడా బీచెస్ అవి ఎక్కువ ఉంటాయి. అది నైట్ టైము చూస్తే బాగుంటుందని అక్కడికి వెళ్ళామన్నమాట. ఇలాగ బోట్ మాట్లాడుకుని వెళ్తే వాళ్ళు ఈ దీపాలు లాంటివి ఇచ్చారు మా చేత నీళ్ళల్లో వదలమని.
హోయా అన్నమాట. ఈ దనాంకి వెళ్ళామంటే దగ్గరలో ఉన్న ప్లేసెస్ అండి ఇవన్నీ. హోయాను, గోల్డెన్ బ్రిడ్జ్ అని ఉంది, కేబుల్ కార్లో వెళ్ళాలి, బానా హిల్స్ అనేసి బానా హిల్స్ పైన ఉందన్నమాట గోల్డెన్ బ్రిడ్జ్. ఇలాగ స్ట్రీట్ ఫుడ్ అంతా బాగా ఎక్కువగా దొరుకుతోంది ఈ హోయాన్ అనే ప్లేస్లో. ఇక్కడ లైవ్ సీ ఫుడ్ బాగా దొరుకుతుందండి. ఇలాగా మన అక్వేరియంస్ లాంటి వాటిలో అన్ని రకాల ఇవి లాబ్స్టర్సు, ఫిష్, రకరకాలవి, క్రాబ్స్ అన్నీ ఇలాగా పెట్టేస్తుంటారు. మనకి ఏది కావాలంటే అది వాళ్ళు అప్పటికప్పుడే వెయిట్ వేసి ఆ ప్రైస్ అది చెప్తారు. దాని ప్రకారం అప్పటికప్పుడే మనకి చేసి పెడతారు. అలాగా ఈ క్రాబ్స్ అవన్నీ చూపిస్తారు మనకి వాళ్ళు. ఏది కావాలంటే అది. దాని అసలైన రుచి అది చెడకుండా అప్పటికప్పుడే వితిన్ 20 minutesలో మన టేబుల్ దగ్గరకు వచ్చేస్తుందండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందన్నమాట. వారు చేసిన విధానము తినటానికి కూడా చాలా బాగుంది. క్లామ్స్, ఫ్రైడ్ రైస్, సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్, ఫిష్, క్రాబ్, ఆయిస్టర్స్, స్పినాచ్తో ఏదో చేశారు. ఇవి నూడిల్స్ అన్నమాట. ఈ ఆయిస్టర్స్తో కూడా చాలా బాగా చేశారు. లాబ్స్టరు మనకి ఏది కావాలంటే అప్పటికప్పుడే వెయిట్ వేసి, వీలైతే కిచెన్లో కూడా మనము చూడొచ్చు. ఆ క్లామ్స్ సూప్ చాలా బాగుంది. సూప్ కూడా ఇంతేనండి. నా నెక్స్ట్ వీడియోలో సేమ్ దనాంగే 2 parts చేశాము. గోల్డెన్ బ్రిడ్జ్, డ్రాగన్ బ్రిడ్జ్, కేబుల్ కార్లో ఎలా వెళ్ళటమో అవన్నీ చూపిస్తున్నాను అప్లోడ్ చేసి. ఇప్పటికింతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నమస్తే అండి. సెలవా మరి.